కార్న్వాల్ కర్స్ అంటే కార్న్వాల్ శాపం. నేను ఎందుకంటున్నా అంటే ఇప్పటివరకు కార్న్వాల్కి వెళ్దామని ఒక 4-5 సార్లు ప్లాన్ చేసాం. ఫస్ట్ టైం 2021లో 2022లో ఫస్ట్ టైం ప్లాన్ చేసాం, కుదరలేదు. తర్వాత లాస్ట్ ఇయర్ ఒక 2 సార్లు ప్లాన్ చేసాం, కుదరలేదు. ఈ ఇయర్ మళ్ళీ ప్లాన్ చేసాం, కుదరలేదు. కానీ ఈసారి కుదురుతుంది, బట్ వర్షం ఉంది. మరి చూడాలి ఈసారి కార్న్వాల్ కర్స్ కంటిన్యూ అవుతుందా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొస్తామా అనేసి. చేశానా లేదా అని తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. మీ టైం మాత్రం వేస్ట్ అవ్వదు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కార్లో వినిపించబోయే సాంగ్స్ అన్నిటికీ డీజే మనోడే. పిచ్చెక్కిపోతారు ఒక్కొక్కరు. రెండు గంటల నుంచి కారు తోలుతున్నావు, బ్రేక్ తీసుకో ఉంటుంది కారు. ఇప్పటి వరకు చాలా సర్వీసెస్లో ఆపాను, కానీ ఇలాంటి ఫార్మ్ షాప్ ఉన్న సర్వీసెస్లో ఆపడం ఇదే ఫస్ట్ టైం. లోపల వీడియోలో చూడండి, మీకు ఎక్సలెంట్గా ఉంది. 2.5 అవర్లో 152 మైల్స్ కొట్టాము. ఫస్ట్ స్టాప్ దీనిలో కాఫీలు, సుస్సు, ఫ్యూయల్ వడ్డీ మొత్తం ఇదే స్టాప్. ఫస్ట్ స్టాప్ ఆఫ్టర్ 2 hours. పేడ వాసన. గోబర్ గ్యాస్ పెట్టారు. మన దగ్గర రాలే. ఫ్రెష్. ఏం వచ్చాయి రకరకాల బెల్లమా, కేక్ ఏం లేదు. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఫుల్ ట్యాంక్ ఇది. ఏ ముహూర్తాన కార్ ఇక్కడ ఆపామో గానీ కార్ ప్లే దొబ్బేసింది. నియర్లీ 1 hour స్పెండ్ చేసాము కార్ ప్లే మీద, కానీ సెట్ అవ్వలేదు. లాస్ట్ కి ఫోన్ లోనే పెట్టి ఇట్లా వెళ్తున్నాం. కార్ లో పోతా ట్రైన్ ఓవర్టేక్ చేయడం అనేది క్రేజీ ఫీలింగ్. ఈ ట్రిప్ లో అది సాధ్యమైంది. మొత్తానికి ట్రైన్ అయితే ఓవర్టేక్ చేసాము.
కార్ ప్లే లేకుండా తోలడం చాలా కష్టంగా ఉంది, అందుకని మళ్ళీ ఆపి ఈసారి మళ్ళీ ఇంకొక 45 మినిట్స్ స్పెండ్ చేసిన తర్వాత ఈసారి మళ్ళీ కుదరలే. గ్యాస్ టీస్ ఫోన్ అక్కడ పెట్టి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కార్ ప్లే పంచాయతీ వల్ల డెస్టినేషన్ కి 1 hour 45 minutes డిలే అయింది. టైం 11:35. ఇప్పుడే లంచ్ కావాను సార్. లంచ్ డిన్నర్ ఇక అన్ని క్లోజ్. KFC అన్ని క్లోజ్ ఉన్నాయి guys. ఇక్కడ జస్ట్ బర్గర్ కింగ్ ఉంది. ఫస్ట్ టైం యూకేలో బర్గర్ కింగ్ లో ట్రై చేస్తాను. చూడండి మ్యాటర్. సో 11కి వెళ్ళాల్సింది. కార్ ప్లే అండ్ ఇంకొక స్టాప్ వల్ల అరైవల్ టైమ్ 1:45కి చూపిస్తుంది. అసలు దారిలో వెహికల్స్ వెళ్ళట్లేదు. ఎక్కడో అక్కడక్కడ 1-2 తప్ప ఎక్కడా వెహికల్స్ లేవు. అందరూ పడుకున్నారు. ఇంకా అలా కార్ ప్లేని గెలుపుతూ ఉంటే ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఆన్ అయింది కార్ ప్లే. జర్నీ సాఫీగా సాగింది. తర్వాత అనుకున్నదే జరిగింది. వర్షం పడింది. వర్షం పడుతుందనగా మళ్ళీ కొన్ని దగ్గర రోడ్ క్లోజ్లు ఒకటి. దానికి న్యూక్వేలో 146కి అడుగు పెట్టాము. లాడ్జ్ దగ్గర పార్కింగ్ లేదు. సో ఉన్నవంతా ఫస్ట్ దింపేసి తర్వాత పార్కింగ్కి వెళ్ళి మళ్ళీ నేను మనోడు వచ్చాము. టైం 2:30. హోటల్ దగ్గర కార్ పార్క్ లేదు. సో 5 నిమిషాల దూరంలో కార్ పార్క్ చేసి బ్యాక్. గుడ్ మార్నింగ్ గాయ్స్. పొద్దున్నే ఫామ్ మూమెంట్. ఏమైందంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఉందనేసి వెళ్ళిపోయాం డైరెక్ట్. కిందకి వెళ్ళి ప్లేట్లలో పెట్టేసుకున్న తర్వాత మీరు బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నారా అన్నారు. చూస్తే లేదు ఫ్రెండ్స్. మళ్ళీ కట్టాము. తినేసి మళ్ళీ కట్టండి అని చెప్పారు. 4 వెళ్ళాం కదా. ఆ ఉండే బ్రేక్ఫాస్ట్కి అది వర్త్ కాదు. 7 పౌండ్లు కూడా పడుతుంది కాదు. సో జస్ట్ ఇద్దరికి తీసుకొని ఊరికే అట్లా టచ్అప్ ఇచ్చి వచ్చాము. మళ్ళీ మెయిన్ బ్రేక్ఫాస్ట్ ఇంకా ఏమన్నా బయట చేయాలి. ఐ కీప్ యూ అప్డేటెడ్. ఓకే, సీ యూ. ఇంకో ఫార్ మూమెంట్. మినాక్ థియేటర్ పోదాం అనుకున్నాం. విజిటర్ టికెట్లు కూడా లేవు. We are off to St. Michael's Mount. ఈరోజు ఏమైనా మంచి విషయం ఉందంటే ఎండ రావడం మాత్రమే. ఇప్పటి వరకు 1 hour జర్నీ ఉంది. సో మధ్యలో ఏమన్నా ఇంకా 2 బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంది. సో కీప్ యూ అప్డేటెడ్. Hello guys. Hello. Under the moon and the quiet sky so clear, a whisper of hope is all I hold near. Every breath, Quick stop at Lidl. word, a humble
shopping some bakery items. I had donut and chocolate croissant. Taste చేసి చెప్తాను. Mercy, the one above all. Through the path with thorns where shadows creep, I tread with faith, my soul does leap. Hands raised high with a heart sincere. Every moment I know He's near. Oh, eternal light that shines. ఇదే సెయింట్ మైకిల్స్ మౌంట్. ఒక దీవి పైన ఒక కోట నిర్మించుకున్నారు అప్పుడు రాజులు. సో ఆ దీవి లోపలికి వెళ్ళాలంటే నడుచుకొని వెళ్ళొచ్చు, బోట్లు వెళ్ళొచ్చు. నడిచిపోవాలంటే అలలు లేనప్పుడు మాత్రమే వెళ్ళాలన్నమాట. సో ప్రెసెంట్ అయితే అలలు ఫుల్ గా ఉన్నాయి. ఆ నడక దారి మొత్తం కవర్ అయిపోయింది. అందుకని చెప్పి ఒకరు లేదంటే ఇద్దరు మేము వచ్చినప్పుడు దాటుతున్నారు. ఆ నడిచి వెళ్లే దాన్ని కాజ్వే అంటారు. అలలు ఎప్పుడు తక్కువ ఉంటాయి దాని మీద ఎప్పుడు నడవచ్చు అనేసి ఆ సెయింట్ మైకిల్స్ మౌంట్ వెబ్సైట్ లో ఉంటది. From the sunrise to the starlit dawn. ఈ కీలో నిలబడి ఆ బోట్ ఆ కొండ మీద పోవాలి. మ్యాటర్ 142 pounds. చూద్దాం వర్తో కాదు. ఇప్పుడు 235కి మనం నడుచుకోపోవాలంటే నడుచుకోపోవచ్చు. కానీ మేమేం ప్లాన్ చేసామంటే వెళ్ళేటప్పుడు బోట్లో వెళ్ళిపోయి వచ్చేటప్పుడు నడుచుకోవద్దాం అనుకుంటాం. సో అంటే ఆ లోపల ఈ అలలు కొంచెం తగ్గుతాయి, అప్పుడు నడవచ్చు. ఇప్పుడైతే నడిచే దారిలో వాటర్ పోతున్నాయి అనమాట. అందుకు బోట్ ఎక్కేదానికి క్యూలో నిలబడ్డాము. ఒక పక్క గాలి ఓ అని వస్తుంది. మేము వచ్చినప్పుడు ఒకరిద్దరు దాడుతున్నారు ఇట్లా, కానీ ఇప్పుడు పెద్ద గుంపంతా దాడుతున్నారు. సాహసమనే చెప్పాలి. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి, తెలుసుగా ఎక్కడం అంటే ఎంత కష్టం. ఇది ఎక్కేటప్పుడు నా ఫీలింగ్ ఒకటే, తిరుమల కొండ ఎక్కితే అన్న మోక్షం వస్తుంది, ఇది ఎక్కితే వస్తుంది ఆ బట్ట అని. కొద్ది దూరం వెళ్ళాక అందరు వికెట్స్ డౌన్. Life's good and I'm loving every single moment of it. Every breath feels like a gentle kiss, so infinite. The sun is shining brighter. రాజు కొండెక్కిస్తే ఎక్కించాడు, కానీ రాజు గది, రాజు వాడినవి గన్స్, ఎక్విప్మెంట్స్, రూమ్స్, వాళ్ళు వాడిన కాయిన్స్, మొత్తానికి అలా వాళ్ళ కాలంలోకి వెళ్ళి మళ్ళీ వచ్చినట్టు అనిపించింది మొత్తం కోట చూస్తే. Painting skies with bliss. This heart of mine is open wide. Nothing feels amiss. కోట పైనుంచి వ్యూస్ అయితే ఎదిరిపోయాయి. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఇందుకోసమే ఆయన ఇక్కడ కోట కట్టుకున్నాడు అని చెప్పి. My dream life once again. ఇక్కడ మీరు క్యానన్స్ చూడొచ్చు, అంటే ఫిరంగులు. ఎవరన్నా శత్రువులు అట్లా వచ్చినప్పుడు ఆ ఫిరంగులు కొడితే ఆ శత్రువులు ఓడలు ఎగిరి అవతల పడతాయి అన్నమాట. అంత పెద్ద ప్లానింగ్ అది. It'll be absolutely perfect, I'm sure. Thank you so much. Yeah, perfect. Thank you. Shining through. Yeah.
Isn't today beautiful, you see? The way the flowers bloom, the way the wind sets us free. ఇంకా అక్కడి నుంచి కింద కోట గార్డెన్ ఉంటుంది. ఈ గార్డెన్ లో ఆకులు పువ్వులాగా ఉండే చెట్లు చాలా ఉన్నాయి. ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం. తోటంతా ఇలాంటి చెట్లతోనే ఉంది. వండర్ఫుల్ ఉంది తోట మాత్రం. ఒకప్పుడు రాజులు ఈవినింగ్ టీ తాగుతూ ఇలా వ్యూస్ ఎంజాయ్ చేస్తుండొచ్చు. ఆల్ వికెట్స్ డౌన్. నడుస్తున్నాం పొద్దున్న నుంచి నడుచుడు. అందరికి మొత్తం గ్లూకోజ్ అంతా వెళ్ళిపోయింది బాడీలో నుంచి. Hold my hand, let's dance beneath the endless sky. ఇప్పుడు కాజ్వే అంటే నడిచే దారి అని చెప్పే కదా, ఇదే ఆ నడిచే దారి. మీరు వీడియో స్టార్టింగ్ లో చూస్తే ఈ దారి అంతా ఆ సముద్రపు నీళ్లతో నిండిపోయింది. అంతా ప్రకృతి మాయవయ్యా. Today's a masterpiece, and we're the reason why. Life's good and I'm loving every single part of it. A melody of joy, a rhythm I can't quit. Guys, how is St. Michael's Mont? Is it worth it Yes. for 142? Yes, Yes, sir. it was very nice, guys. It was very nice experience. For me, it's moderate, guys. Amazing. Okay. The way the flowers bloom, the way the wind sets us. దారి నారోగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ప్రతి దగ్గర ఆగి వెళ్లాల్సి వచ్చింది పాస్ అవ్వడానికి. జస్ట్ 11 మైల్స్ తోలడానికి 51 మినిట్స్ పట్టింది. Free. మినాక్ థియేటర్ కి విజిటర్ టికెట్స్ కూడా దొరకలేదని మార్నింగే చెప్పా కదా. స్టిల్ ఆశలు కోల్పోకుండా పక్కనే బీచ్ ఉంటాయి. ఈ బీచ్ నుంచి ఆ మినాక్ థియేటర్ కనిపిస్తుందని మనకి చెప్పారు. సో ఏమాత్రం కనిపిస్తుందో చూద్దామని వచ్చాం. ఇక్కడి నుంచి కనిపించలేదు. కనిపించాలంటే పైకి ఎక్కాలి అనేసి కూడా చాలా మంది వెళ్తున్నారు. అందుకనేసి నేను వెళ్తున్నా. ఇంకా Hold my hand, let's dance beneath the endless sky. Today's a masterpiece, and we're the reason why. Life's good and I'm loving. మినాక్ థియేటర్కి విజిటింగ్ టికెట్లు దొరకట్లేదు. అందుకని చెప్పి పక్కనే ఉండే బీచ్కి వచ్చాము. బట్ బీచ్ నుంచి ఇలా పైకి ఎక్కాలన్నమాట. మన వాళ్ళకి ఓపిక లేదు. సో ఇంకేం చేసాం, వాళ్ళు కిందే ఉన్నారు, నేను పైకి వెళ్తున్నా. పైకి వెళ్ళి చూద్దాము అనేసి పైకి వెళ్ళి వీడియో తీసుకొస్తా ఎట్లుంది ఏంటి అనేసి. అట్లీస్ట్ మళ్ళీ పుడతావా ఏంటి. Every single part of it, a melody of joy, a rhythm I can't quit. మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అక్కడ కూర్చోన్నారు మన వాళ్ళు. సో ఇది బీచ్. మనం ఎక్కేదేమో ఇటు సైడ్ పైన. With every beat, my soul just sings and takes flight. Oh, in this మొత్తం ఎక్కాక వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. మీకు ఈ వ్లాగ్ లో 2 రకాల కలర్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది DJI Action 6. ఈ ఫుటేజ్ ఏమో iPhone 17 Pro. నాకైతే DJI 6 లో ఫుటేజ్ క్వాలిటీ నచ్చింది. బట్ లో లైట్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. అప్పుడు 17 Pro వాడుతున్నాం. ఇంత పైకి వచ్చా, వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇంకొంచెం పైకి ఉంది, ఇంకా పైన ఏముందో చూసి I'll let you know. dream I'm living, everything feels right. ఎగ్జాక్ట్లీ దీని బ్యాక్ సైడే ఆ మినాక్ థియేటర్ ఉంది. With every beat, my soul just sings and takes flight.
In this dream I'm living, everything feels right. కనిపించట్లేదు వినాయక్ థియేటర్ ఇక్కడి నుంచి. ఏదో దాని వెనకాల గోడలు అనిపిస్తున్నాయి తప్ప అక్కడేం కనిపించట్లేదు. ఎగ్జాక్ట్లీ నా తల వెనకాలే ఉంది వినాయక్ థియేటర్. బట్ నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, ఇక్కడ కనిపిస్తున్నారా అక్కడ. సో అక్కడి వరకు వెళ్ళి చెక్ చేస్తా కనిపిస్తున్నారా లేదా అని. ఇది మన వాళ్ళు కూర్చోన్న బీచ్ అనమాట. నేను అక్కడి నుంచి కొండంతా ఎక్కి ఈ రాయిల వెనకాల ఉంది ఆ థియేటర్. సో నేను అక్కడికి వెళ్ళి నడుస్తారు కదా, అక్కడి నుంచి వచ్చా. Yay, honey. ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుంది అని అనుకున్నా. నో, వేస్ట్ సెట్, కనిపించట్లేదు. వినాయక్ థియేటర్ చూడకపోయినా కూడా చూడొచ్చేమో, కనిపిస్తుందేమో అనేసి ఇంత దూరం రావడం. అండ్ నేచర్ ఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్, ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. అండ్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ది కార్న్వాల్ కర్స్ కంటిన్యూస్. చూడాల్సిన ప్లేస్లలో వినాయక్ థియేటర్ చూడలేకపోయాం. ఓన్లీ చూడగలిగింది ఏంటంటే టిప్ ఆఫ్ ఇట్, దట్స్ ఇట్. ఓకే, ఐ థింక్ ఇంకా ఏం లేదు. ఇంటికి ఇన్ ద సెన్స్ స్టే చేస్తున్న ప్లేస్కి వెళ్ళి రెడీ అయ్యి పొద్దు నుంచి ప్రాపర్గా ఏం తినలేదు. ఏదో అది తింటున్నాం కానీ ప్రాపర్గా ఏం తినలేదు. సో కొంచెం ప్రాపర్గా ఏమన్నా తిని Sun is shining bright. Pack your bags, let's go. Feel the summer light. Chasing dreams, you know. Waves are calling now. Sand మా దగ్గర వినాయక్ థియేటర్ లాంటివి ఉన్నాయో తెలియదు కానీ ఇన్ కేస్ లేకపోతే ఇట్స్ హై టైం. మన దగ్గర కూడా ఇలాంటిది ఎక్సలెంట్ గా పెట్టేదానికి ఛాన్స్ పుష్కలంగా ఉంది. కోస్టల్లో హిల్ పక్కన అలాంటిది ఒకటి పెట్టుకునే ఛాన్స్ మనకుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు అలాంటివి చేస్తే బాగుంటది. beneath our feet, find the way somehow. Heartbeats in the heat. Oh, we're flying high underneath the sky. Summer nights and days in so many ways. Open roads ahead, wind in our hair, cold. వీఆర్ క్విక్లీ స్టాపింగ్ ఫర్ ఇంగ్లీష్ వద్దు, తినడానికి ఆగాము. పెప్పేస్ పెరి పెరి లాంటిది లోపల చూడాలి ఎలా ఉండవు. దాని పేరైతే కార్నిష్ పెరి పెరి అంట. చూడాలి మరి లోపల ఎలా ఉంటుంది ఏం కదా అని. It's turning red. ఏరా చూసావా లేదా? చెప్పారు చికెన్ ఉన్నారని ఇంకా చూసేది. అది ఒకటి చాలా అదే పెరి పెరి రైస్ ఉంది. అదే చెప్తాను పుట్టి. సరే ఒకటి చెప్తాం, బాగుంటే వాళ్ళు చెప్పచ్చు. గ్రిల్డ్ చికెన్ తిందామని ఆలోచిస్తాను. హోల్ గ్రిల్, హాఫ్ గ్రిల్ చెప్పా, ఎక్స్ట్రా హాట్. లెట్స్ సీ వాట్స్ ఇన్ ఫర్ us tomorrow. అంతే, బాయ్. హలో, గుడ్ మార్నింగ్. ఇవాళ ప్లాన్ ఏంటంటే ట్రిప్లో లాస్ట్ డే. సో ఈరోజు ఎక్కువ ప్లేసెస్ ఏం లేదు. టింటాంగిల్ క్యాసిల్కి వెళ్ళి ఆడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే. చూడాలి మరి ఎలా జరుగుతుందో. ఇంకొద్దిసేపట్లో రూమ్ చెక్అవుట్ చేసి బయలుదేరుతాం. Oh,
ఇక్కడ నుంచి ఆ క్యాసిల్ నియర్లీ 1 hour చూపిస్తుంది డ్రైవ్. కానీ మధ్యలో మనం కెఫేకి ఆగుతాం కాబట్టి అట్లా లేట్ అవుతుంది. ఈ డ్రైవ్ అంతా సీనిక్ గా ఉంది, కలర్స్ అంతా వైబ్రెంట్ గా ఉన్నాయి. The sky, summer nights and days in so many ways. కొద్దిసేపు మన వాళ్ళు గెలుపుతున్నా చూడండి మీరే. ఎందుకు తిరగట్లేదు ఈరోజు? ఏం క్యాదలు కుట్టేది లాలా? టింటాగెల్ స్పెల్లింగ్ చెప్పు. TINTAGL. TANT టింట్ యాంగిల్. ట్యాగిల్ కాదు, ట్యాగిల్. మళ్ళీ చెప్పు. తింటా అన్నదా? టింటాగిల్. టింటాగిల్ క్యాస్ కొత్త సోఫిస్టికేటెడ్ లా పెట్టవచ్చు. ఏదో ఉందా? తెలుసులే ఒకటి. Waves are calling now, stand beneath our feet, find the way somehow, heartbeats in the heat. Oh, we're flying high, underneath the sky, summer nights and days in so many ways. Going to cafe guys. దగ్గర ఫుల్ తినిపించి ఇంకా నడిపిస్తావు. Laughing till we fall, dancing through it all, magic never fades. కెఫే అంబియన్స్ కానీ ఫుడ్ చూడడానికి కానీ అదిరిపోయింది. కొన్ని ఆర్డర్ చేసాము, వచ్చాక చూడండి మీరే. With each step we made, బ్లూబెర్రీ బ్లాండీ, పిస్తాషియో అండ్ లైమ్ కేక్, మోకా కేక్, ఫుల్ వెజిటేరియన్ బ్రేక్ఫాస్ట్, క్యాపిచినో అండ్ మోకా ఆర్డర్ చేసాము. బ్లూబెర్రీ బ్లాండీ అయితే అదిరిపోయిందంట. ఇవాళ థర్స్డే అన్ఫార్చునేట్లీ నేను 8 వరకు సాలిడ్ ఫుడ్ తీసుకోను, ఓన్లీ లిక్విడ్సే. సో ఐ మిస్ ద ఆపర్చునిటీ. మళ్ళీ కుయ్యవే గువ్వా. ట్రిప్ లో సెకండ్ ఫుల్ ట్యాంక్ కోసం మళ్ళీ ఆన్ ద వేలో ఆగాము. we're flying high, underneath the sky, summer nights and days in so many ways. Oh, we're flying high, underneath the sky, summer nights and days. నలుగురికి నియర్లీ 80 pounds అయింది ఈ క్యాసిల్ దీనికి టికెట్స్. ఈ కుక్కలతో జాగ్రత్తగా ఉన్నాడు బాయ్, వేసేస్తాయి. గాలి మాత్రం ఒక రేంజ్ లో వస్తుంది భయ్, మామూలుగా రావట్లేదు. I was a sentence half finished, spoken too soon then dismissed. Every name I answered to felt like a costume I outgrew. I learned the math of staying whole by splitting pieces I couldn't hold. Kept my voice in parentheses. నడిపించారు కానీ వ్యూస్, ఆ వాటర్ ఒక రేంజ్ లో ఉన్నాయి చూడడానికి. So nothing leaned too heavily. If I stop explaining, if I come undone, will I still be something when the noise is gone? This is my release. గాలికి చూడండి వీళ్ళ చుట్టూ అసలు ఎలా ఎగురుతుందో. Pulling meaning apart till it stops looking like me. This is my release. Let the structure collapse. I don't need a shape, I just need the cracks. ఇక్కడ ఒక డోర్ లాగా ఉంది, ఆ డోర్ దగ్గర ఫోటోలు తీసుకునేదానికి అందరూ క్యూలో నిలబడ్డారు.
ఫోటోలు అంటే ఫస్ట్ నిలబడతా చూడండి. అక్కడెక్కడ బాలీలో ఇలా క్యూలో నిలబడుకుని ఫోటోలు తీసుకుంటా ఉంటే ఏంద్రా వెళ్ళి పిచ్చి మొక్కలు అనుకున్నా. నాకు కూడా ఆగతే పట్టే లాస్ట్. ఒక చేతిలో వీడియో, ఒక చేతిలో ఫోటో, మొత్తం ముగ్గురికి వెళ్ళి 20 సెకండ్లో అయిపోగొట్టేశాను. బాగానే వచ్చాయి కానీ మన వాళ్ళు ఫుల్ సాటిస్ఫై అయ్యారో లేదో తెలియదు. నా ఇంటెన్షన్ ఏంటంటే వెనకాల అంతమంది ఉన్నారు, త్వరగా అయిపోగొట్టాలని నా బాధ. Between the signal and doubt, always translating myself out loud. Every feeling filtered twice, so it wouldn't look too alive. I mistook form for truth, I mistook proof for proof, but nothing real survives when it's outlined, framed, and approved. If I drop the language, if I lose the lines, does the silence keep me or erase the sign? This is my release. మొత్తానికి అయిపోగొట్టుకొని వచ్చేసాము. తిరిగి వచ్చేటప్పుడు ఒక కార్నిష్ బేకరీ అనిపించింది. దాంట్లో కార్నిష్ పేస్ట్రీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. వెజ్ వర్షన్ అన్ని మన ఇండియన్ టేస్ట్ లాగా ఉన్నాయి. కార్ పార్క్ చేసిన ప్లేస్ స్లైట్లీ డౌన్ కుందనమాట. సో కార్ అక్కడ పార్క్ చేసినప్పుడు వాలిపోతున్నట్టు అనిపిస్తుంది కార్. ఇంటికి స్టార్ట్ అయిపోయాం రిటర్న్ జర్నీ. ఇంకా బయలుదేరినప్పుడు 8:30 చూపించింది. ఇంకా మేమంతా ఆగి ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయింది. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ బై బాయ్.